ఎప్పుడన్నా మనము అపహసించిన, పరిశుద్ధాత్ముని ఎప్పుడన్నా మనము ఇన్సల్ట్గా మాట్లాడినా రోషం గల దేవుడు ఊరుకోడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనమంట దేవుని సన్నిధిలో ఒక చిన్న బిడ్డలాగా దేవుని ఆరాధించవలసిన వాళ్ళమై ఉన్నాము. ఇక్కడ ఏమంటుండంటే, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నత స్థలంలో జయము. ఆ దేవాది దేవునికి సర్వోన్నత స్థలంలో ఆయనకు జయము కలుగును గాక, ఆయనకు మహిమ కలుగును గాక, ఆయన స్తుతింపబడును గాక, ఆయన గణపరచబడును గాక, ఆయన కొనియాడబడును గాక. ఆయన దీవించే దేవుడు దీవెనలతో నింపబడును గాక అని ఆయన గురించి రాయబడింది. ఎన్ని మాటలు ఆయన గురించి చెప్పినా తక్కువనే. దేవాది దేవుడు ఆ కాలం నాటి భక్తులు ఆయన హృదయాన్ని ఎరిగిన